హలో, ఈరోజు SSC CGL 2023 టైమ్ 25th July షిఫ్ట్ 1 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, as per the census data, what was the density of population in India in 2011? According to 2011 census, the population density of India is 382 persons per square kilometer. అసలు ఈ పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి అంటే ఇండియా యొక్క టోటల్ పాపులేషన్ ని టోటల్ ఏరియాతో కనుక డివైడ్ చేస్తే మనకి పాపులేషన్ డెన్సిటీ అనేది అప్టైన్ అవుతుంది అనమాట. ఓకే, సో 2011 లో మన పాపులేషన్ వచ్చి 1.21 బిలియన్ అండ్ టోటల్ ఏరియా వచ్చి మనకి 3.17 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, సో 2011 సెన్సెస్ గురించి తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే యాక్చువల్గా సెన్సెస్ అనేది 10 years ఒకసారి చేయాలన్నమాట. అయితే 2011 తర్వాత 2021 లో సెన్సెస్ చేయాలి యాక్చువల్ గా, కానీ పాండమిక్ వలన 2021 లో సెన్సెస్ అనేది కండక్ట్ చేయలేదు. సో 2011 లో ఈ సెన్సెస్ డేటా ఉంటుంది కదా, అది క్వశ్చన్ జరగడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో ఆ సెన్సెస్ డేటాని ఒకసారి మీరు చదివి పెట్టుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ క్వశ్చన్, who among the following was the Maharana of Mewar and composed a book on music called Sangeet Raj? ఓకే, సో సంగీత్ రాజ్ ని మహారాణా కుంభ కంపోజ్ చేశారు. మహారాణా కుంభ. సో మహారాణా కుంభకి ఆర్ట్ అన్న కల్చర్ అన్న అండ్ వాటి మీద చాలా వాట్ వి సే ఇష్టం ఉండేదన్నమాట. ఓకే, అలానే మ్యూజిక్ కి కానీ డాన్స్ కి కానీ ఇతను ఇచ్చిన కాంట్రిబ్యూషన్ కి అలానే మేవర్ లిటరేచర్ కూడా వారి యొక్క డెవలప్మెంట్ కి ఇతను చాలా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓకేనా, సో మహారాణా సంఘ కూడా మేవర్ రూలరే. ఇతను బ్యాటిల్ ఆఫ్ కాన్వా కి అసోసియేట్ అయిన పర్సన్ విత్ బాబర్. సో మహారాణా సంఘ అండ్ బాబర్, బ్యాటిల్ ఆఫ్ కాన్వా. సో ఈ బ్యాటిల్ ఆఫ్ కాన్వా మనకి 1527 లో జరిగింది. నెక్స్ట్ మహారాణా ప్రతాప్ మనకి బ్యాటిల్ ఆఫ్ హల్దీఘట్టి. ఇది కూడా ముఘల్స్ తో జరిగిన బ్యాటిల్. ఇది ఎప్పుడు జరిగింది అంటే 1576 లో. నెక్స్ట్ మహారాణా ఉదయ్ సింగ్, ఇతను ఉదయ్పూర్ ఫౌండర్. ఉదయ్పూర్ ఫౌండర్. ఓకే, అండ్ ఇతను మహారాణా ప్రతాప్ కి ఫాదర్ అన్నమాట. ఓకే, అండ్ దట్స్ ఇట్. సో సంగీత్ రాజ్, మహారాణా కుంభ. How many silver medals was won by India in Tokyo Paralympic 2020? మనకి ఆ పారాలింపిక్ 2020 టోక్యో పారాలింపిక్ 2020లో 19 మెడల్స్ రావటం జరిగింది. వాటిల్లో 5 gold, 8 సిల్వర్ అండ్ 6 వర్ బ్రాంజ్ అన్నమాట. సో సిల్వర్ మెడల్స్ అడిగారు 8. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్ alkali metals, alkaline earth metals. First, what do we say? First group వచ్చి alkali metals, second group వచ్చి alkaline earth metals, and halogens వచ్చి group 17, noble gases వచ్చి group 18. So DCBA, fourth option మన answer. Next,
Pectin, which is responsible for the firmness and softness of fruits, is mainly composed of which acid unit? Pectin అనేది ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. ఓకే, సో ఇది ప్లాంట్ సెల్ వాల్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ అలానే ఫ్రూట్స్ యొక్క సాఫ్ట్నెస్ కి అలానే ఫిమ్నెస్ కి ఈ పెక్టిన్ అనేది రెస్పాన్సిబుల్ అనమాట. సో పెక్టిన్ లో ఉండే మెయిన్ యాసిడ్ యూనిట్ ఏంటి అంటే గెలాక్టిరోనిక్ యాసిడ్. ఓకే, సో ఇది ఒక షుగర్ యాసిడ్. అండ్ ఇది డిరైవ్ ఫ్రమ్ గ్లూకోజ్. ఓకే, సో ఈ పెక్టిన్ అనేది పాలీసాకరైడ్స్, కాంప్లెక్స్ పాలీసాకరైడ్స్ తో మేడప్ అయి ఉంటుంది. అవి మన ప్లాంట్స్ లో ఉన్న మెయిన్లీ టెరిస్ట్రియల్ ప్లాంట్స్ లో ఈ గ్రీన్ పార్ట్స్ లో వైడ్లీ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి మెయిన్ గా మనకి ప్రైమరీ సెల్ వాల్స్ ఆఫ్ ప్లాంట్స్ లో లభిస్తాయి. ఓకే, అండ్ అలానే ఇంకేం చెప్పచ్చు. ఓకే, దట్స్ ఇట్. మిడిల్ లామెల్లా గురించి తర్వాత చూద్దాంలే. ఓకే, నెక్స్ట్. Sporophyte stage is dominant in which plant group? So sporophyte stage is dominant in vascular plants అన్నమాట. సో వాస్కులర్ ప్లాంట్స్ అంటే ఏంటివి అంటే బ్రయోఫైట్స్ తప్ప మిగిలినవన్నీ వాస్కులర్ ప్లాంట్స్ కిందకి వస్తాయి ఎక్సెప్ట్ బ్రయోఫైట్స్. ఓకే, సో బ్రయోఫైట్స్ లో ఏమొస్తాయి మనకి మోసెస్, లివర్ రాట్స్, అండ్ హార్న్ రాట్స్ ఎక్సెట్రా. ఓకే, సో బ్రయోఫైట్ లో డామినెంట్ ఫేజ్ వచ్చి గెమటోఫైట్ స్టేజ్ అన్నమాట. ఓకే, సో స్పోరోఫైట్ ఏమో వాస్కులర్ ప్లాంట్స్ లో, బ్రయోఫైట్స్ లో మనకి గెమటోఫైట్ స్టేజ్ ఇస్ ద డామినెంట్ స్టేజ్ అవుతుంది. ఓకే, అండ్ బ్రయోఫైట్స్ చెప్పినట్టుగా అవి నాన్ వాస్కులర్ ప్లాంట్స్. ఓకే, నెక్స్ట్. The country can improve its balance of payments by devaluation when the sum of elasticity of demand for exports and imports is. అసలు డివాల్యూషన్ అంటే ఏంటి అంటే కంట్రీస్ కరెన్సీ అదర్ కంట్రీస్ తో రిలేటివ్ గా తగ్గటం అన్నమాట. ఓకే, దాన్ని మనం డివాల్యూషన్ అంటాము. అయితే ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది దేనికి రిఫర్ అవుతుంది అంటే మన యొక్క గూడ్స్ అండ్ సర్వీస్ డిమాండ్ ఆ చేంజ్, ఐ మీన్ ఆ ప్రైస్ చేంజ్ కి తగ్గట్టు ఈ గూడ్స్ అండ్ సర్వీస్ డిమాండ్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం అన్నమాట. అయితే ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ద కంట్రీ కెన్ ఇంప్రూవ్ ఇట్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ బై devaluation when the sum of elasticity of demand for exports and imports is. So if elasticity along demand for exports and imports అనేవి greater than unity ఉంటే అప్పుడు మనకి ఆ బ్యాలెన్స్ అనేది ఇంప్రూవ్ అవటానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఎందుకు అంటే ఈ డివాల్యుయేషన్ అవటం వల్ల ఏమవుతుంది అంటే ఎక్స్పోర్ట్స్ చీపర్ అవుతాయి అండ్ అలానే ఇంపోర్ట్స్ ఏమో మోర్ ఎక్స్పెన్సివ్ అయిపోతాయి అన్నమాట. సో
అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్పోర్ట్స్ కి డిమాండ్ పెరుగుతుంది అండ్ ఇంపోర్ట్స్ యొక్క డిమాండ్ తగ్గుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ యూనిటీ. నెక్స్ట్, Dash became the India's first sports unicorn with its market cap having touched a high of rupees 7,600 crores as of 30 January 2022. So, Chennai Super Kings. So, Chennai Super Kings CSK అంటాం కదా. సో ఇదొక క్రికెట్ ఫ్రాంచైజ్. సో ఇది ఎందులో పార్టిసిపేట్ చేస్తుంది, ఐపీఎల్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఓకే, సో నౌ according to I mean as of 30 January 2022, CSK became India's first sports unicorn. India's first sports unicorn CSK with a market capital of 7,600 rupees crores. అసలు యూనికార్న్ అనే టర్మ్ వేటికి యూజ్ చేస్తారు అంటే, ఒక స్టార్ట్అప్ కి కానీ ఒక కంపెనీకి కానీ దట్ హ్యాస్ ఎ వాల్యుయేషన్ ఆఫ్ ఓవర్ $1 బిలియన్, అటువంటి వాటిని యూనికార్న్ టర్మ్ తో రిఫర్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్, which of the following committees was constituted to study the issues and concerns in the microfinance institution in 2010? So microfinance institution, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, మైక్రోఫైనాన్స్ మెల్గామ్ MEM. ఓకే, సో మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కి అసోసియేట్ అయిన కమిటీ మెల్గామ్ కమిటీ. ఓకే, సో ఈ మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ సెక్టర్ ఇండియాలో 2010 లో చాలా క్రైసిస్ ని ఫేస్ చేసింది. దేని వల్ల అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉండటం వల్ల అండ్ అలానే రికవరీ ప్రాక్టీసెస్ చాలా ఇబ్బందిగా ఉండటం వల్ల బారోవర్స్ ఏం చేసేవాళ్ళు, సూసైడ్ చేసుకునే వాళ్ళు అనమాట. అప్పుడు ఆర్బిఐ ఈ మెలగామ్ కమిటీని 2010 లో ఇష్యూ చేసింది. ఎందుకు అంటే ఈ ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ ని స్టడీ చేయడానికి, ఎందులో ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ సెక్టార్ లో ఆ ఇష్యూస్ ని స్టడీ చేసి వాటికి తగిన రెగ్యులేటరీ మెజర్స్ ని సజెస్ట్ చేయడమే ఈ మెలగాం కమిటీ యొక్క వాట్ డు వి సే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డ్యూటీ. ఓకే, నెక్స్ట్, ఇండియా borrowed the DPSP from the Dash Constitution. మన కాన్స్టిట్యూషన్ ని ఆల్మోస్ట్ 10 కంట్రీస్ నుంచి బారో చేసుకున్నాము. సో అవుట్ ఆఫ్ దెమ్ from Irish Constitution, we borrow DPSP, that is Dietary Principles of State Policy. Next, Tamil Nadu. Tamil Nadu is a festival celebrated by the Buddhist community of which Indian state? So Tamil Nadu Buddhist community ki చెందిన festival related to state of Arunachal Pradesh. So ఈ ఫెస్టివల్ లో ఏం చేస్తారు అంటే లోకల్ డైటీస్ కి వర్షిప్ చేస్తారు, సీకింగ్ బ్లెస్సింగ్స్ అండ్ హార్వెస్ట్ కి సంబంధించి. ఓకే, సో ఇది ఎప్పుడు ఫిబ్రవరి ఆర్ మార్చ్ లో జరుగుతుంది, లేదంటే టిబెటన్ క్యాలెండర్ ప్రకారం 15th డే ఆఫ్ Tibetan calendar. Okay, so that is usually falls in March or February, and Buddhist community of Arunachal Pradesh, Tamil Nadu. Iron mines in Jharkhand attributed to the rise of which of the following kingdoms in ancient India? So Magadha kingdom, rise of Magadha kingdom was attributed to the iron mines in Jharkhand. Okay, మనకి 16 మహాజనపదాస్ ఉంటాయి. వాటి యొక్క క్యాపిటల్, వాటి యొక్క మోడర్న్ నేమ్ అనేది చదివించుకోండి. ఓకే, సో ఐరన్ మైన్స్ ఇన్ జార్ఖండ్ మగధ యొక్క కింగ్డమ్ రైజ్ అవటానికి అట్రిబ్యూట్ అయి ఉంటుంది.
సో ఈ జార్ఖండ్ రీజియన్ లో మనకి హై క్వాలిటీ ఐరన్ ఓర్ అవైలబుల్ గా ఉండేదన్నమాట. అది ఎక్కువగా వెపన్స్ అండ్ టూల్స్ యూజ్ చేయడానికి, ఐ మీన్ ప్రిపేర్ చేయడానికి వాటిని, ఈ ఐరన్ ఓర్ ని, హై క్వాలిటీ ఐరన్ ఓర్ ని యూజ్ చేసేవాళ్ళు. ఓకే. సో ఈ మగధ కింగ్డమ్ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఒక పవర్ఫుల్ కింగ్డమ్ గా అయింది ఏన్షియంట్ ఇండియాలో. అలానే ఈ ఐరన్ ఇండస్ట్రీ మిగిలిన ఇండస్ట్రీస్ గ్రోత్ కూడా ఆ, తోడ్పడింది. ఎలాగంటే అగ్రికల్చర్ లోను, ట్రేడింగ్ లోను ఈ ఐరన్ ఇండస్ట్రీ వాటి యొక్క గ్రోత్ కి హెల్ప్ అయింది అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ గ్రానైట్? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. ఫస్ట్ వన్ చూడండి, గ్రానైట్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ రాక్ ఇన్ ద కాంటినెంటల్ క్రస్ట్. ఇది కరెక్టే. నెక్స్ట్, ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ సెడిమెంటరీ రాక్. గ్రానైట్ అనేది సెడిమెంటరీ రాక్ కాదు, ఇగ్నియస్ రాక్. ఓకే. సో ఈ ఇగ్నియస్ రాక్స్ అని ఎలా ఫామ్ అవుతాయి? హాట్ మోల్టెన్ రాక్ క్రిస్టలైజెస్ అండ్ solidifies. Granite is composed mainly of quartz, feldspar with minor amounts of mica. So all these are correct. Second one is wrong. Granite is igneous rock, not sedimentary rock. Next, Lugdi is a folk dance of which of the following states of India? So Lugdi, folk dance of Punjab. ఎస్పెషల్ గా పంజాబ్ యూత్ కి సంబంధించింది. ఓకే. సో దీంట్లో మనకి రిథమిక్ క్లాపింగ్ ఉంటుంది, అండ్ సింగింగ్. ఓకే. సో ఈ డాన్స్ ఫామ్ అనేది సందల్బర్ రీజియన్ నుంచి ఒరిజినేట్ అయింది. originated from Sandalban region of Punjab. Okay. Next, ఈ డాన్స్ ని పర్ఫార్మ్ చేసే కమ్యూనిటీ లోహార్ కమ్యూనిటీ. లోహార్ కమ్యూనిటీ అంటే తెలుసు కదా, బ్లాక్ స్మిత్స్. ఓకే. నెక్స్ట్, Commonwealth Games 2022 was held in Birmingham. సో బర్మింగ్హామ్ ఇంగ్లాండ్ లో కామన్వెల్త్ గేమ్స్ 2022 కండక్ట్ చేయడం జరిగింది. ఫ్రమ్ 28th July 2022 to 8th August 2022. ఓకే. సో యూకేలో అది థర్డ్ టైం ఈ కామన్వెల్త్ గేమ్స్ జరగటం. సో ఫస్ట్ లండన్, తర్వాత మాంచెస్టర్, అండ్ నౌ బిర్మింగ్హామ్ లో జరిగినాయి అన్నమాట. ఓకే. థర్డ్ టైం. నెక్స్ట్, Back to Vedas was the slogan of which reform movement? వేదాస్ మనకి ఆర్యన్స్ నుంచే కదా వచ్చింది. సో ఆ విషయం తెలిస్తే ఆర్య సమాజ్ అని పెట్టేయచ్చు ఈజీగా. ఓకే. సో బ్యాక్ టు వేదస్ వాజ్ రైజ్డ్ బై ఆర్య సమాజ్. ఇది ఒక హిందూ రిఫార్మ్ మూవ్మెంట్. ఎవరు చేశారు అంటే స్వామి దయానంద్ సరస్వతి. ఓకే. సో ఎప్పుడు 1875 లో. అండ్ ఓకే. నెక్స్ట్, which of the following are correct about judicial review in India? First one, judicial review means that the courts of law have the power of testing the validity of legislative
as well as other governmental action with reference to the provisions of the constitution. నిజమే కదా? సో ఈ స్టేట్మెంట్ లో మనకి ఈ జ్యుడిషియల్ రివ్యూ యొక్క కాన్సెప్ట్ ని అండ్ దాని స్కోప్, ఇండియాలో దాని స్కోప్ ని డిఫైన్ చేస్తుంది. ఓకే, సో స్టేట్మెంట్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, under Article 23 of the Indian Constitution, the compulsion of judicial review was described in the fundamental rights in part 3. మనకి అటువంటి ప్రొవిజన్ లేదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. ఓకే, సో స్టేట్మెంట్ బి ఈస్ ఇన్కరెక్ట్. నెక్స్ట్, సి, the power of judicial review is significantly vested upon the high courts and the supreme courts of India. ఇది కూడా కరెక్టే కదా? సో A and C are correct. The Ministry of Education in February 2022 approved a new scheme dash for the next 5 years to cover all the aspects of adult education to align with the national education policy. With the new national education policy. M scheme adi New India Literacy Program. So New India Literacy Program aligns with national education policy. So ఇది ఏం చేస్తుందంటే it covers all aspects of adult education for the next 5 years. Okay, New India Literacy Program. So ఇది దీని యొక్క మెయిన్ ఏం ఏంటి అంటే 100% లిటరసీ రేట్ ని ఇండియాలో అచీవ్ చేయడానికి. అచీవ్ చేయాలంటే ఏం చేయాలి? ఫంక్షనల్ లిటరసీని అంటే బేసిక్ ఎడ్యుకేషన్ ని ఇండియాలో ఉన్న అందరికీ ప్రొవైడ్ చేయాలి, ఇంక్లూడింగ్ అడల్ట్స్ హూ ల్యాక్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ స్కిల్స్ అనమాట. ఓకే, నెక్స్ట్, according to India's State of Forest Report 2019, what is the total forest cover in India? So total forest cover according to State of Forest Report 21.67% in 2019. If area on forest is 7,13,789 square kilometers. Okay, next. ఎవరిస్తారు ఈ రిపోర్ట్ ని? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇస్తుంది, FSI. Rasleela, recognized as one of the classical dance forms of India, belongs to which of the following states? సో రస్లీలా మనకి మణిపూర్ యొక్క ట్రెడిషనల్ డాన్స్ అన్నమాట. ఓకే, సో ఎవరికి రిలేట్ అయి ఉంటుంది అంటే లార్డ్ కృష్ణ అండ్ రాధా. ఓకే, సో ఇవి మేల్ అండ్ ఫీమేల్ డాన్సెస్ ఇద్దరు కలిసి పర్ఫార్మ్ చేస్తారు మణిపూరి ట్రెడిషనల్ అటాక్ వేసుకొని. అండ్ సమ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ పంగ్, పేనా అండ్ హార్మోనియం యూజ్ చేస్తారు. నెక్స్ట్, the viceroy who took keen interest in the restoration and protection of historical monuments was Lord Curzon. So Lord Curzon మనకి వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా సర్వ్ చేశారు 1899 నుంచి 1905 వరకు. ఓకే, సో ఇతనికి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే హిస్టారికల్ మాన్యుమెంట్స్ ని ప్రిజర్వ్ చేయటం అన్నమాట. సో అందుకని ఇతను Ancient Monuments Preservation Act, Ancient Monuments Preservation Act 1904 ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది దేనికి రెస్పాన్సిబుల్ అంటే ఈ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ అలానే ఆర్కియలాజికల్ సైట్స్ యొక్క కన్జర్వేషన్ అండ్ వాటి యొక్క రిస్టోరేషన్ కి ఈ యాక్ట్ అనేది రెస్పాన్సిబుల్ అన్నమాట. ఓకే, సో ఈ
వైస్రాయ్ లీడర్షిప్ లోనే మనకి తాజ్ మహల్, కుతుబ్ మినార్, ఫతేపూర్ సిక్రీ అనేది రిస్టోర్ చేయడం జరిగింది. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ప్రిజర్వ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అలానే ఈ లార్డ్ కర్జన్ విక్టోరియా మెమోరియల్, కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ ఈ కన్స్ట్రక్షన్ ని ఇనిషియేట్ చేశారు. విక్టోరియా మెమోరియల్ ఎక్కడుంది మనకి? కోల్కతాలో. నెక్స్ట్, అమర నాయకాస్ వర్ డాష్ ఇన్ విజయనగర ఎంపైర్. సో అమర నాయకాస్ మిలిటరీ కమాండర్స్ ని అమర నాయకాస్ అంటాము. అమర నాయకాస్ ఇన్ విజయనగర ఎంపైర్. సో వీళ్ళని ఎంపైర్ లో ఉన్న వేరియస్ రీజియన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి, గవర్న్ చేయడానికి అపాయింట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, సో అమర నాయక అంటే నథింగ్ బట్ కమాండర్ ఆఫ్ అన్ ఆర్మీ. ఓకే, సో అలానే ఆ విజయనగర ఎంపైర్ రీజియన్స్ లో లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయడం, ట్యాక్సెస్ ని కలెక్ట్ చేయడం కూడా వీళ్ళ రెస్పాన్సిబిలిటీని. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ది ఫ్లేమ్ వెన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ బర్న్? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ బర్న్ అయినప్పుడు దే ప్రొడ్యూస్ ఎల్లో ఫ్లేమ్స్ అనమాట. సో ఎందుకు అంటే కార్బన్ పార్టికల్స్ వల్ల. సో కార్బన్ పార్టికల్స్ వల్ల ఎల్లో ఫ్లేమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఎప్పుడైతే ఈ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ బర్న్ అయినప్పుడు. సో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని వేటిని అంటాము అంటే వాటిల్లో ఖచ్చితంగా డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ, ఒక డబుల్ బాండ్ ఉన్న, ఒక ట్రిపుల్ బాండ్ ఉన్న ఆ కార్బన్ ఐటమ్స్ మాలిక్యులర్ స్ట్రక్చర్ లో వాటిని మనం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాము. ఓకే, ఎగ్జాంపుల్ ఆల్కీన్స్, ఆల్కైన్స్. డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్స్ అంటాం, ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్స్ అంటాం. ఓకే, సో ఆల్కేన్స్ అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ బర్న్ అయినప్పుడు మనకి బ్లూ కలర్ అనేది వస్తుంది అనమాట. అన్సాచురేటెడ్ కి ఎల్లో కలర్. రెడ్ రెడ్ ఏమో మనకి మెటల్స్ బర్న్ చేసినప్పుడు వస్తుంది, అండ్ గ్రీన్ ఏమో మెటల్ సాల్ట్స్, ఈ రెండు మెటల్స్ కానీ మెటల్ సాల్ట్స్ కానీ. ఓకే, నెక్స్ట్, the Jal Kranti Abhiyan was launched by which government during the financial year 2015-2016? So Jal Kranti Abhiyan గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. సో ఎందుకు అంటే వాటర్ యొక్క ఇంపార్టెన్స్, వాటర్ యొక్క కన్జర్వేషన్ అండ్ వాటర్ యొక్క మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ని లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ జల్ క్రాంతి అభియాన్ని 2015-16 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది అనమాట. టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్. నెక్స్ట్, who among the following Supreme Court judges was in news in 2022 for recusing himself from hearing a plea against the ED chief tenure extension? So Justice S.K. Kaul 2022లో he was in news for recusing himself for hearing a plea against ED chief tenure extension. సో ఈ ప్లీ అనేది ఒక లాయర్ చేత ఫైల్ చేయబడింది. అతను ఏమంటున్నారు అంటే ఈ గ్రాంట్, ఈ ఈడీ గ్రాంట్ ని ఎక్స్టెండ్ చేయటం
ఇల్లీగల్ అండ్ ఆర్బిట్రరీ అంటున్నారు. అసలు అది రెక్యూజింగ్ అంటే ఏంటి? హ్మ్? ఇటువంటి వర్డ్స్, సమ్ స్ట్రెయిన్ వర్డ్స్ వచ్చినప్పుడు వాటి యొక్క మీనింగ్ తెలుసుకుంటే చాలా అంటే చాలా మంచిది అనమాట. సో రెక్యూజింగ్ ఒక నెగిటివ్ వర్డ్ ఇది, టు రిజెక్ట్. ఓకే, దట్స్ ఇట్. ఆ కేసు గురించి పెద్ద ఐడియా లేదు. సో మనకి వచ్చి పోస్ట్ 2022లో న్యూస్ లో వచ్చింది కదా. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దిస్. ఓకే, సో ఎస్, ఇది వాళ్ళ 25 జిఎస్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. టేక్ కేర్, బై బై, ఆల్ ది బెస్ట్.